1987 డిసెంబర్ 22 తమిళనాడులో ఈరోడు నిరుపేద కుటుంబంలో శ్రీనివాస్ గారు కోమలమ్మ హాస్పిటల్కి వెళ్ళారు. కంగ్రాచులేషన్స్ అయ్యంగారు, మీకు కొడుకు పుట్టారు. వెళ్ళి థ్యాంక్ యూ డాక్టర్ గారు. కోమలత, నీ ఆరోగ్యం జాగ్రత్త. నేను వెళ్ళి మన కొడుకు జాతకం చూపించుకొస్తాను. అలాగేనండి. శుభోదయం పంతులు గారు. శుభోదయం గారు, కూర్చోండి. ఏమిటి ఇలా వచ్చారు? ఏమీ లేదు, నాకు కొడుకు పుట్టాడు, వాడి జాతకం చూపిద్దాని ఇలా వచ్చాను. శుభాకాంక్షలు. ఆగండి, పంచాంగం తెస్తా. ఎన్ని గంటలు పుట్టాడు? ఉదయం 8 గంటలకు పుట్టాడండి. కేతువు రాహు ఒకే గ్రహంలో ఉండడం వల్ల ఎక్కువ సంవత్సరాలు జీవించలేడు. అదే పాపం, బాగా చూడొచ్చు చెప్పండి. ఈ శాస్త్రి గారు ఒకసారి చెప్పారంట, బ్రహ్మదేవుడు దిగొచ్చినా మార్చలేడు. లేక పుట్టిన కొడుకండి, నా భారమంతా దేవుడి మీదనే వేస్తాను. బాధపడకండి. సరేనండి, వెళ్ళొస్తాను. పంతులు గారు ఏం చెప్పారండి? మన బిడ్డ దీర్ఘాయుష్షు లేదని చెప్పారు. ఏం భయం పడకండి, మన బిడ్డ ప్రపంచం గర్వించేలాగా అవుతాడండి. మీరేం భయం పడకండి. నా భారమంతా దేవుడి మీదే వేసాను. రామానుజన్ పెరిగి పెద్దవాడు అయిన తర్వాత స్కూల్కి వెళ్తాడు. రామానుజన్, చెప్పండి సార్. మన మాస్టర్ గారు టైం టేబుల్ ప్రిపేర్ చేయడానికి సంకోచిస్తున్నారు. నువ్వు సాయం చేస్తావని నేను నేరుగా వచ్చాను. ఇలా ఇవ్వండి సార్. పూర్తయింది సార్, తీసుకోండి. బాగా చేసావు రామానుజన్, నువ్వు జీవితంలో గొప్ప వ్యక్తి అవుతావు రామానుజన్. ధన్యవాదాలు సార్. పిల్లలు, ఈరోజు మనం భాగాహారాల లెక్కలు నేర్చుకుందాం. అలాగే గురువుగారు. 3 అరటిపళ్ళు ఉన్నాయి, 3 వ్యక్తులు ఉన్నారు. 3 అరటిపళ్ళు 3 వ్యక్తులకి ఇస్తే మనిషికి ఒక్కొక్కటి వస్తుంది. 3ని 3 చేత భాగిస్తే 1 వస్తుంది. అలాగే 4ని 4 చేత భాగిస్తే 1 వస్తుంది. దేనినైతే దానితో భాగిస్తే 1 వస్తుంది. గురువుగారు, నాకు ఒక చిన్న సందేహం. 0ని 0తో భాగిస్తే 1 వస్తుందా? మంచి ప్రశ్న అడిగావు రామానుజన్. మీరు చెప్పినట్లుగా 3 పండ్లను 3కి ఇస్తే ఒక్కొక్కరికి 1 వస్తుంది. అలా 0 పండ్లను 0 మందికి ఇస్తే 1 వస్తుందా? నువ్వు చాలా మంచి ప్రశ్న అడిగావు రామానుజన్, దీని గురించి ఆలోచించాల్సిందే. రామానుజన్, మంచి గంతి చేయడమేనా? రా, వెళ్ళి ఆడుకుందాం. నాకు ఆటలైనా పాటలైనా అన్నీ గణితమే. రామానుజన్, చెప్పమ్మా. పైన ఉన్న రెంట్కి తీసుకున్న అన్నీళ్ళ దగ్గరికి వెళ్ళి రెంట డబ్బులు తీసుకురా. సరేనమ్మా, వెళ్ళి తీసుకొస్తాను. అన్నయ్య, మా అమ్మగారు మిమ్మల్ని అద్దె డబ్బులు ఇమ్మన్నారు. సరే తమ్ముడు, ఇదిగో డబ్బులు. అన్నయ్య, నాకు ఒకసారి ఆ పుస్తకం ఇస్తారా? నేను అందులో లెక్కలు చేస్తాను. ఇవి ట్రిగ్నోమెట్రీ లెక్కలు. ఇవి మాకే సరిగ్గా అర్థం కావు. 5వ క్లాస్ కుర్రవాడు, ఇవి నీకేం అర్థం అవుతాయి? ఇందులో చూడడానికి ఏమి బొమ్మలు ఉండవు, ట్రిగ్నోమెట్రీ లెక్కలు ఉంటాయి. పర్లేదన్నయ్య, నేను నైట్ ఒకసారి స్టడీ చేసి ఇస్తాను. ఒకసారి ఇవ్వండి. సర్లేరా, ఆ బుక్ ఇవ్వు. ఆ సమ్మలు అర్థం కాక వాడే తెచ్చిస్తాడు. మరుసటి రోజు ఉదయం. ఇదిగోండి అన్నయ్య, మొత్తం అన్నీ చేసేసాను. అవునరా, ఇటు బాగా చేసాడు. ఒక రాత్రిలో టెక్స్ట్ బుక్లో ఉన్న లెక్కలన్నీ చేయడం అంటే చాలా గ్రేట్ రామానుజన్. రామానుజన్, ఆ టెక్స్ట్ బుక్లో కొన్ని సమ్మలు మాకు తెలియవు. నువ్వు చెప్తావా కాస్త మాకు? చెప్తానన్నయ్య, మాకు ఆర్థికంగా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. మీ డబ్బులు నాకు కొంచెం సహాయపడవచ్చు. చెప్తానన్నయ్య. బాబు రామానుజన్, ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, చెప్తావా? చెప్తానమ్మా. ఒక చెరువు ఉంది. ఒక చెరువులో ఒక రోజు ఒక పువ్వు పూసింది. రెండో రోజు 2 పువ్వులు పూసాయి. అలా 15 రోజులకి సగం చెరువు నిండిపోయింది. ఉన్న సగం చెరువు ఎన్ని రోజులు పడుతుంది? అదేంటి అంత చిన్న ప్రశ్న అడిగావు? 15 రోజుల్లో సగం చెరువు నిండుతుంది. ఇంకో 15 రోజుల్లో మొత్తం చెరువు అంతా నిండుతుంది కదా. అలా కాదు నాన్నగారు, ఒక రోజు ఒక పువ్వు పూస్తుంది. రెండో రోజుకి దానికి డబల్ అవుతుంది. అలా 3 రోజులకి 4 అవుతాయి. అలా 15 రోజుల్లో సగం చెరువు నిండిందంటే మరొక రోజులో ఉన్న సగం చెరువు కూడా నిండిపోతుంది. బాగా చెప్పావు రామానుజన్. కొన్ని రోజుల తర్వాత. నాన్నగారు, నేను మెట్రికులేషన్ ఎగ్జామ్ పాస్ అయ్యాను. స్కూల్ ఫస్ట్ వచ్చాను, చూడండి. శుభాకాంక్షలు రామానుజన్. థ్యాంక్ యూ నాన్నగారు. రామానుజన్, నీకు మ్యాథ్స్లో 100కి 100 రావడమే కాదు, సబ్జెక్ట్లో కూడా మంచి మార్కులు రావాలి. అప్పుడే స్కాలర్షిప్ వస్తుంది రామానుజన్. అలాగే సార్. వీడు మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. మ్యాథ్స్లో 100కి 100 తెచ్చుకోవడం కాదు రామానుజన్, మిగిలిన సబ్జెక్ట్లో కూడా పాస్ కావాలి. అలా అయితేనే నీ ఫ్యూచర్ ఉంటుంది. నాకు మ్యాథ్సే అన్నీ నాన్నగారు. మ్యాథ్స్తో ఎక్స్పెరిమెంట్ చేయడమే నాకు బాగా ఇష్టం. కానీ మ్యాథ్స్తో పాటు మిగతా వీటి మీద దృష్టి పెట్టాలి రామానుజన్. అలాగే నాన్నగారు.
రామానుజన్, నీ కుంభకోణంలో మళ్ళీ పరీక్ష రాయడం ఇష్టం లేదు కాబట్టి నీకు మద్రాసులో సీటు ఇప్పిస్తాను. అక్కడికి వెళ్ళి చదువుకో. అలాగే సార్. రామానుజన్ మద్రాసులోని జాయిన్ అవుతాడు. రామానుజన్, నేను ఎంతగా ప్రయత్నించినా నాకు ఈ అర్థం కావట్లేదు. కాస్త నువ్వు చెప్పవా? ఇది నేను కుంభకోణంలో ఉన్నప్పుడే సాల్వ్ చేశాను, చూడు. వావ్ రామానుజన్, నువ్వు చాలా జీనియస్వి. రోజుల తర్వాత వీడు మళ్ళీ మద్రాసులో 3 సార్లు ఫెయిల్ అయ్యాడు. వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ చక్కగా చదువుకొని జాబ్ తెచ్చుకొని సెటిల్ అయ్యారు. వీడికి మాత్రం గణితం పిచ్చి పట్టింది. ఈ గణితం పిచ్చి ఎప్పుడు పోతుందో ఏంటో. తిట్టకండి. వాడి బాధ్యత తెలియాలంటే వాడి గురించి ఒక ఉపాయం ఆలోచించాను. ఏంటా ఉపయోగం? వాడికి పెళ్లి చేద్దామని. వాడికి బాధ్యతలు తెలిస్తే వాడి ఉద్యోగం వాడే చేసుకుంటాడు. సరే అయితే. రామానుజన్ వివాహం తర్వాత రామానుజన్, ఇప్పుడు నీ గొప్పతనాన్ని ఎవరు గుర్తించరు. మేము మద్రాసులోని రీసెర్చ్ స్టార్ట్ చేస్తాం. అక్కడ చాలా గొప్ప వాళ్ళందరూ ఉన్నారు. అక్కడికి వచ్చుకోవాలి, మేము రికమెండ్ చేస్తాం. అలాగే మేడం, నేను కొన్ని ఫార్ములాస్ థియరమ్స్ రాశాను, ఒకసారి చూడండి. వావ్ రామానుజన్, నీ థియరమ్స్ ఫార్ములాస్ నాకు చాలా బాగా నచ్చాయి. నీకేం కావాలో అడుగు. నా కుటుంబం చాలా పేదరికంలో ఉంది కాబట్టి నాకు ఏదైనా ఉద్యోగం ఉంటే ఇప్పించండి. నీకు మద్రాసులో గుమస్తా కిందన ఉద్యోగం ఇప్పిస్తాను. నెలకి 25 రూపాయలు జీతం ఇస్తారు అక్కడ. అలాగే మేడం. 1912లో రామానుజన్ గుమస్తాగా జాయిన్ అయ్యి అక్కడ పనిచేస్తూనే రీసెర్చ్ చేస్తుండేవాడు. ఏ రామానుజన్, పలక మీద రాస్తున్నావు? నా దగ్గర పేపర్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు. నువ్వు చాలా గొప్పవాడివి. నీకు ప్రమోషన్ ఇప్పిస్తాను. ఇంగ్లాండ్లో ఉన్న ప్రొఫెసర్కి నువ్వు లెటర్ రాయి. అలాగే సార్. రామానుజన్, నీకు ఆరోగ్యం సరిగ్గా లేదంట కదా? అవునండి. నాకు కూడా ఈరోజు చాలా డల్గా ఉంది. నేను ఒక డొక్కు ట్యాక్సీ మీద వచ్చాను. దాని నెంబర్ కూడా డొక్కులా ఉంది. దాది 1729. అయ్యో, 1729 అనే నెంబర్కి ఒక స్పెషాలిటీ ఉంది. 1729 ఈజ్ ఎ నెంబర్ విచ్ వీ కెన్ ఎక్స్ప్రెస్ ద సమ్ ఆఫ్ క్యూబ్ ఆఫ్ స్మాలెస్ట్ నెంబర్స్ దట్ ఆర్ 10 cube plus 9 cube and 12 cube plus 1 cube. ఎటువంటి ప్రత్యేకత లేని నంబర్ కూడా నువ్వు ఒక్క క్షణంలో అంత పెద్ద ప్రత్యేకత ఎత్తుకవు రామానుజన్. రామానుజన్ ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల కుంభకోణం చేరుకున్నారు. రామానుజన్ ప్రైమ్, రామానుజన్ సమ్, రామానుజన్ థీటా ఫంక్షన్స్, జార్జ్ స్క్విడ్ సిడ్స్ కార్ సినాప్సిస్ గ్రంథం, యూలర్స్ ఫార్ములా వీటినన్నిటినీ పరిశోధించి ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ గౌరవం, ఫెలో ఆఫ్ ది ట్రినిటీ కాలేజ్ గౌరవం పొందారు. 1920లో ఏప్రిల్ 26న రామానుజన్ తుది శ్వాస విడిచారు.